మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు ఉప్పులూరి హేమశంకర్, ఏలూరు ఏరియా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు హెచ్చరించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, హేమశంకర్, అప్పలరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాశ్వత కార్మికులకు, ఆప్కాస్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. ప్రతిరోజు ఉదయాన్నే తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా నగర వీధులను పరిశుభ్రం చేసే పారిశుధ్య కార్మికుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి బట్టబయలవుతుందని ఎద్దేవా చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీ ఆందోళనలో భాగంగా ఈ నెల 20, 22, 24 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి జూలై 7న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని కార్మికులందరూ జయప్రదం చేయాలని శ్రీనివాస్, హేమశంకర్, అప్పలరాజులు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దొడ్డికర్ల నాగబాబు, యూనియన్ అధ్యక్షులు బంగారు అక్కమ్మ, కోశాధికారి ఇంటి అశోక్, పేడారి వంశీ జానకిరాం, ఇంజనీర్ సెక్షన్ కోశాధికారి బి నారాయణరావు, అధ్యక్షులు బి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా సిపిఐ సహాయ కార్యదర్శులు కురేళ్ల వరప్రసాద్, అడగర్ల లక్ష్మీ ఇందిర, మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మీ సాయిన, అభిలాష్, అబ్రహం, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారి దాకా అందరూ అనేక హామీలను మున్సిపల్ కార్మికులకి ఇచ్చారు. ఆ హామీలను నమ్మిన మున్సిపల్ కార్మికులంతా కూడా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి 2 ఏళ్ళు అయినప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలు ఈ రోజుకి ఒక్కటి కూడా పరిష్కారం కాల. ఏళ్ల తరబడి పోరాడుతున్న కారుణ్య నియామకాలు జరగట్లా. ఈరోజు మరీ వింతగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరూ కూడా ఏదో ప్రభుత్వ ఉన్నతాధికారుల కింద గుర్తించి వారికి కనీసం సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితి లేకుండా చేస్తే ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థ దగ్గర ధర్నా నిర్వర్తిస్తున్నాము. అలాగే ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. అలాగే 22వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రం ఇవ్వమని చెప్పి పిలుపు వచ్చింది. అలాగే 24ని ఏదైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారో ఆ కలెక్టర్ గారికి వెళ్ళి అక్కడ కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 3 కార్యక్రమాల తర్వాత ప్రభుత్వం ఏమైనా స్పందించి మనకేమైనా సమస్యలు సాల్వ్ చేస్తే సరే, లేని పక్షంలో జూలై 7వ తారీఖున పెట్టి విజయవాడ చలో విజయవాడ పెట్టి అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మనకు రావాల్సిన సమస్యలన్నీ కూడా అక్కడ తేలుస్తాము. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఏం గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లా. వాళ్ళు కష్టపడి హక్కులు సాధించుకున్న సమస్యలు పరిష్కరించండి అంటారు అంతే. అంతేగాని వాళ్ళు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా అడగట్లా. ఏంటంటే పర్మనెంట్ వర్కర్స్కి 12 PRC అమలు జరపమని, అలాగే వాళ్ళని పెండింగ్ ఉన్న చరణ్ లీవులు ఇవ్వమని, నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి పర్మనెంట్ చేయమని, అలాగే ఆప్కాస్లో ఉన్న కార్మికులకి ఆప్కాస్ అని పెట్టారు ప్రభుత్వం, బాగానే ఉంది. ఆ ఎంప్లాయ్ని పెట్టినందుకు వారికి ఎటువంటి ప్రభుత్వం తరఫున ఏ పథకాలు రావట్లా, సంక్షేమ పథకాలు రావట్లా, కొత్తగా పెళ్ళైన కుర్రోడికి రేషన్ కార్డు రావట్లా.